పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనమును మనందరము కలిసి చదువుకుందాం. వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములునై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. వాక్యము నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు స్తోత్రాలు నాయనా. ఈ యొక్క స్త్రీల కుడికకు నీవిచ్చిన వాక్య భాగమును బట్టి వందనాలు తండ్రి. ఈ వాక్యమును తండ్రి సరైన రీతిగా విరిచి పంచి పెట్టుటకు నీ కృపను నాకు దయచేయండి. నూతనమైన శక్తి, అభిషేకము దయచేయండి నాయన. నా నాలుకను నీ రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచి అయ్యా నీ అగ్ని చేత కాల్చి పుటం వేసి నాయన జీవవాక్కులతో నింపండి. ఈ మాటలు నాకును ఇక్కడ చేరిన అందరికీ కూడా మేలుకరముగా మార్చమని, వింటున్న వారందరికీ కూడా మేలుకరముగా మార్చమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. పేతురుకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము. వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములునై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. ఏం భద్రము చేయబడి ఉన్నదట? గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నదట. చూడండి, ఏదైనా మనము ఒక ఊరికి ప్రయాణమై వెళ్తున్నాం అనుకోండి. ఆ ఊరికి వెళ్తున్నప్పుడు దారిలో దాహం వేస్తున్నప్పుడు మనకు దారిలో ఒక బావిని కనిపించింది అనుకోండి, మన హృదయములో ఎక్కడ లేని ఆశ వస్తుంది. ఎందుకంటే ప్రయాణములో ఎంతో దప్పిగా కొనినటువంటి మనకు నీరు దొరికిందనుకోండి, అసలు ఆ యొక్క లోపల ఉన్నటువంటి ఆశ వేరు. నిజముగా గంటల తరబడి నీళ్లు దొరకలేదనుకోండి, ఎక్కడైనా సరే మన ప్రయాణం చేస్తున్నప్పుడు గంటల తరబడి నీళ్లు దొరకలేదు, చాలా దాహంగా ఉన్నప్పుడు నీళ్ళు అనే మాట వినపడగానే నీకు ప్రాణము లేచి వస్తుంది. ఇక్కడ బావి ప్రయాణికుడికి ఆ బావి కనపడింది అనుకోండి, ఆ ప్రయాణికుడికి ఎక్కలేని ఆశ వస్తుంది. అదే ఒక గ్రామంలో బావి ఉందనుకోండి, రైతు చక్కగా పంటలు వేస్తాడు, నీరును ఉపయోగించుకొని పంటలు వేస్తాడు. అంటే ఒక బావి గ్రామానికే ఎలాగుంటుంది? ఒక జీవం ఇచ్చేదానిగా ఉంటుంది. అవునా? చూడండి, బావి దేనితో ఉండాలి? నీటితో నింపబడి ఉండాలి. అయితే ఇక్కడ నీళ్లు లేని బావులను గురించి చెబుతూ ఉన్నాడు. దేని గురించి చెప్తున్నాడు? నీళ్లు లేని బావులు అని ప్రారంభంలో దేనితో స్టార్ట్ చేశాడో చూడండి. 2వ అధ్యాయము 1వ వచనం చూడండి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. మీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తాము శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరములకు భిన్నాభిప్రాయములకు రహస్యముగా బోధించుదురు. అంటే ఈ 2వ అధ్యాయము ఎవరి గురించి చెప్పబడుతున్నదంటే అబద్ధ ప్రవక్తలను గురించి చెప్పబడుతుంది, అబద్ధ బోధకులను గురించి చెప్పబడుతుంది. వాళ్ళను ఎవరితో పోల్చాడు అంటే నీళ్లు లేని బావులతో పోల్చాడు. ఇందాక మనం ఏం చెప్పుకున్నాము? ఒక బావి ఉందంటే ప్రయాణికుడికి ఆశ కలుగుతుంది, రైతుకు పంట వస్తుందని ఒక ఆశ కలుగుతుంది, ఆ గ్రామానికే ఒక జీవములాగా బావి ఉంటుంది. మరి మనకు దారిలో వెళ్తూ ఉన్నాడు అదే ప్రయాణికుడు, బావి కనిపించగానే అతడి యొక్క ఆశ ఏమవుతుంది? లోపలికి వెళ్ళి చూసినప్పుడు నీరు లేదు, శూన్యంగా ఉంది, ఎండిపోయి ఉంది, చెత్తా చెదారంతో ఉంది, రాళ్లతో నింపబడి ఉన్నప్పుడు అతని యొక్క ఆశ ఎలాగైపోతుంది? నిరాశగా మారిపోతుంది, విఫలమైపోతుంది. అతడి ఆశ విఫలమైపోతుంది. కాబట్టి ఇక్కడ నీరు దేనికి సూచనగా ఉందంటే జీవానికి సూచనగా ఉంది. ఒక మనిషి నీళ్లు తాగకుండా కొన్నాళ్ళు ఉన్నాడనుకో, అతడు ఏమైపోతాడు? చనిపోతాడు. అలాగనే నీళ్లు జీవానికి సాదృశ్యంగా ఉంది. మరి ఆ నీళ్లు పరిశుద్ధాత్మ దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది.
మరి ఆ వాక్యము లేకుండా నీ యొక్క జీవితములో పరిశుద్ధాత్మ లేకపోతే నీవు ఎలాగైపోతావంట? ఎండిపోతావు. ఎలాగూ అందుకే కదా సమరయ పట్టణానికి వెళ్ళినప్పుడు సమరయ స్త్రీతో ఆ యొక్క యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నాడు? ఈ నీళ్లు త్రాగువాడు మరలా దప్పికొంటాడు, కానీ నేనిచ్చే నీళ్ళు త్రాగువాడు మరెన్నడూను దప్పిక కొనడు. దేని గురించి తెలియజేస్తున్నాడు ఆయన? పరిశుద్ధాత్మ జలాలను గురించి తెలియజేస్తూ ఉన్నాడు. నీవు ఈ లోకంలో నీరు లేకుంటేనే చనిపోయే స్థితిలో ఉన్నావు. మరి అలాగే నేను ఆత్మీయంగా కూడా నీ జీవితంలో వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే నువ్వేమైపోతావు? ఎండిపోతాం. ఆత్మీయముగా ఎండిపోతాం. ఇప్పుడు మనిషిని చూడడానికి బావి ఉంది, అవునా? మనకు బావి చూడడానికి నేను ఒక బావిగా ఉన్నావు. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు ఆశగా ఉన్నావా, నిరాశగా ఉన్నావా? ఆలోచన చేసుకోవాలి. ఇదే ఇక్కడ ఏమంటున్నాడు? నీళ్లు లేని బావులను. ఇక్కడ నీళ్లు లేని బావులు అంటే ఎవరి దగ్గర నువ్వు పెరుగుతున్నావు? నీ ఏ వాక్యము చేత నువ్వు విత్తపడుతూ ఉన్నావు? సరైన వాక్యము నీ హృదయంలో విత్తబడినప్పుడు నీకు ఏమవుతుంది? జీవజల నదులు నీ జీవితంలో నుంచి పారుతాయి. అదే యోహాను పత్రిక 7వ అధ్యాయము 38, 39 వచనాలలో ఏముందంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు లేఖనము చెప్పినట్లు అతని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. తీసింటే చదవండి. యోహాను రాసిన సువార్త, యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం. నా యందు విశ్వాసం ఉంచువాడేవాడు లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. వాక్యమై ఉన్నటువంటి యేసయ్యను నీవు నీ బావిలో నింపుకోవాలి. అప్పుడు నీ బావిలో నుంచి ఏమొస్తాయంటే జీవజల నదులు పారుతాయి. అలాగే యెషయా గ్రంథము 55వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? దప్పికొన్న వారలారా నీళ్ళ యుద్ధకు రమ్మంటూ ఉన్నాడు. చూడండి, వీటన్ని అంతేకాకుండా ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట వ్రాయబడింది. నీరును దేంతో పోల్చాడు? వాక్యముతో పోల్చాడు. కొన్ని చోట్ల పరిశుద్ధాత్మతో పోల్చాడు, కొన్ని చోట్ల వాక్యముతో పోల్చాడు. 27వ వచనము చూడండి. పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్నవారని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. చూడండి, తన్ను తాను ఎందుకు అప్పగించుకున్నాడు? వాక్యము చేత నిన్ను నీవు శుద్ధి చేసుకోవాలి అని. వాక్యము చేత నిరంతరము నువ్వు శుద్ధి చేసుకోవాలా. చూడండి, శుద్ధి చేసుకునేటివి 3 రకాలుగా ఉన్నాయి. రక్తముతో నువ్వు శుద్ధి చేసుకుంటావు, వాక్యము చేత శుద్ధి చేసుకుంటావు, విశ్వాసము చేత కూడా నువ్వు శుద్ధి చేసుకుంటావు. ఇక్కడ దేంతో శుద్ధి చేసుకుంటున్నావు? నువ్వు వాక్యముతో శుద్ధి చేసుకుంటావు. అంటే ఇప్పుడు నదిలో నీరు, బావిలో నీరు ఉంది అంటే అది పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ఉండాలా, వాక్య రూపములో ఉండాలి, విశ్వాస రూపములో ఉండాలి. ఇవి ఉన్నప్పుడు నీ జీవితము నీరు కలిగిన బావిలాగా ఉంటుంది. అయితే నీరు లేని బావి అంటే ఎవరంటే అబద్ధ బోధకులతో పోలుస్తున్నాడు. మరి అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తులు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాక్యాన్ని వక్రీకరించి చెబుతూ ఉన్నారు. అవును, చాలామంది చెప్పేటటువంటి మాట ఏంటి అంటే, మేమేం చేస్తున్నాం, మందిరానికి వెళ్తున్నాము, వాక్యాన్నే కదా మేము వింటున్నామని, వాక్యాన్నే కదా మేము చదువుకుంటున్నామంటావు. కానీ వాక్యాన్ని వినేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ వాక్యము వినకూడదు. ఎక్కడ పడితే అక్కడ వాక్యం వింటే అబద్ధ బోధలు నీలోకి ఇన్సర్ట్ అవుతాయి. అలా అబద్ధ బోధలు నీలోకి ఇన్సర్ట్ అయినప్పుడు నీ బావిలో ఏముంటుంది? నీరుంటుందా?
పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడా? ఉండడు. కాబట్టి మందిరానికి వెళ్తున్నాను, ఏదో ఒక మందిరంలే, ఏదో ఒక వాక్యంలే, ఆదివారం పూట వాక్యం వింటాను, వెళ్ళిపోతానని కాదు. నువ్వు అక్కడ ఉండే లోపల నీ బావిలో నీళ్లు ఉండాలి, ఇతరులకు ఆశీర్వాద కారణముగా ఉండాలి, ఇతరులకు జీవాన్నిచ్చేదిగా ఉండాలి, ఇతరులకు వాక్యమును నీవు ఇతరులను ఆదరించే రీతిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు నీవు ఎదుగుతావు. లేకపోతే ఏమవుతుందంటే బావిలో నీరు లేకపోతే ఏమవుతుంది? నిదానం మీద నువ్వు చచ్చిపోతావు ఆత్మీయంగా. అబద్ధ బోధకులు ఏం చేస్తారంటే వాళ్ళు తమకు అనుకూలమైన బోధలు చేస్తారు. వారు తమ జీవితంలో లేనివి వారు ఏం చేస్తారంటే వాటిని అన్నిటినీ కూడా పక్కన పెడుతూ వస్తారు. తమకు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే చెబుతారు. ఇంకోటి ఏం తెలుసా, వారు దేవుడి వైపు తిప్పరు. వాళ్ళు ఎవరి వైపు తిప్పుతారు? తమ వైపుకు తిప్పుకుంటారు. తమ వైపుకు తిప్పుకుంటారు. దేవుని వైపుకు తిప్పుకుంటే కదా, దేవుని వైపు తిప్పితే కదా వాళ్ళు ఏమైనా బ్రతికేది. మన వైపు తిప్పుకుంటే ఏమొస్తుంది? ఏమీ రాదు. అంటే అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు చేస్తున్నటువంటి పని ఏంటంటే ఇలాగూ చేస్తున్నారు. వాళ్ళు బోధిస్తారట. వాళ్ళు బోధిస్తే ఆ నీరు ఎక్కడికి వెళ్తుందో ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో చూడండి. ఇర్మియా ఇర్మియా అబద్ధ నీళ్లు లేని బావులను గురించి చెప్పబడిన మాట అక్కడ రాయబడింది. చెప్తాను. 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. రైట్. జీవ జలముల ఊటైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలైన నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ఇక్కడ చూడండి, దేవుడు ఏమంటున్నాడు? దేవుడు నా జనులు 2 నేరాలు చేశారంట. నా జనులు ఎన్ని నేరాలు చేశారు? 2 నేరాలు. ఒక నేరం ఏంటి? దేవుని మరచిపోయారు. ఇంకొక నేరం ఏంటి? అబద్ధ బోధకులు వేస్తున్నటువంటి ఆ యొక్క విత్తనాలు ఎలా ఉన్నాయంటే దేంట్లో పడిపోతున్నాయి? ఆ నీరు ఎక్కడ పడిపోతుంది? చీలిన తొట్లల్లో పడిపోతుంది. బద్దలై నీళ్లు నిలవని తొట్లలో వేయబడుతూ ఉంది. బద్దలైపోయినటువంటి తొట్లలో నీరు నిలవబడుతుందా? నిలబడదు. అదంతా ఆ అబద్ధ బోధలు నీకు ఏవైతే ఇన్సర్ట్ చేస్తున్నారో వాటి వల్ల ఆ తొట్లలో నువ్వు ఎంత నీరు పోయి అవంతా కూడా ఏమైపోతుంది? పారిపోతుంది. దానివల్ల ఏమవుతుంది తెలుసా? దేవుణ్ణి మర్చిపోతారు. ఎవరిని మర్చిపోతారు? చివరికి దేవుణ్ణే మర్చిపోయే కాడికి వస్తారు. కాబట్టి మనము సరైనటువంటి సంఘములో ఉండాలి. యూదా పత్రిక 1వ అధ్యాయం ఉండేది, 1వ అధ్యాయమే. ఆ 12వ వచనాన్ని చూడండి, ఏముంది? వీరు నిర్భయముగా సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘాలుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెగిలించబడిన చెట్లుగా ఉన్నారట. అసలు ఏంటి? 2 మార్లు చచ్చిపోయిన జీవితం. ఇక 2 మార్లు చచ్చిన స్థితి, చచ్చిపోయిన స్థితి ఉంది. ఇక్కడ చూడండి, వీరు నిర్భయముగా సుభోజనము చేయొచ్చు అంటే ఏంటి? ప్రేమ విందులు అన్నమాట. ప్రారంభంలో విశ్వాసి ఉంటాడు, అతడికి ఆ ప్రేమ విందు వల్ల ఆకర్షితుడు చేయవచ్చు. కానీ ఇతడు ఏం చేస్తాడు? ఆ యొక్క కళ్ళగొల్లు మాటలన్నీ మాట్లాడి ఏం చేస్తాడు? ఆ యొక్క ఇంత అన్నము పెట్టో లేకపోతే ఏదో ఒకటి పెట్టి తనను ఆకర్షించుకుంటాడు. ఈ వచనం చెప్పడమే అబద్ధ బోధకుల గురించి చెప్పబడి. వీళ్ళు ఏం చేస్తారు? నిర్భయంగా జీవిస్తూ ఉంటారు, ప్రేమ విందుల్లో పాల్గొంటారు. ఇంకేంటిది? గాలి కట్టి నిర్జల మేఘాలు. మేఘము బాగా నిర్జల మేఘం అంటే నీరు లేని
మేఘాలు. నీరు లేనటువంటి మేఘాలుగా వారు ఉంటారు. నిన్ను కూడా అలాగే తయారు చేస్తారు. కాబట్టి అప్పుడు ఏమైపోతావు, నీరు లేని మేఘము. ఇప్పుడు మనము ఎప్పుడైనా సాయంకాలం పూట కూర్చొని వాతావరణము కొంచెము బాగా మేఘాలతో ఉన్నప్పుడు చూడండి, కొన్ని మేఘాలు స్పీడ్గా కొట్టుకపోతూ ఉంటాయి, గాలి కొట్టుకుపోయే మేఘాలు అవి. దానివలన ఏమి వర్షం మనకు రాదు. ఎక్కడైతే స్థిరముగా నిలబడుతుందో ఒక నల్లటి మేఘము నీటితో నిండి ఉన్న దాని నుంచి వర్షం వస్తుంది. అబద్ధ బోధకులు ఏం చేస్తున్నారంటే వీళ్ళు నిర్జల మేఘాలుగా ఉంటున్నారు, వాళ్ళను అలాగే తయారు చేస్తున్నారు, గాలికి అటు ఇటు కొట్టుకొని పోయేటట్లు చేస్తున్నారు. ఎందుకంటే వారిలో వాక్యం నిలబడటం లేదు. ఎందుకంటే ఆ విత్తబడుతున్నటువంటి వాక్యము బద్దలైనటువంటి తొట్టల్లో పడుతుంది. దానివల్ల ఏమవుతుందో పెద్ద ప్రమాదం ఉంది, దేవుణ్ణి మర్చిపోయే స్టేజ్కి వస్తారు. కాబట్టి నేను ఎక్కడున్నా సరే నేను ఎదుగుతానడము రాంగ్. కొన్ని వారాలైన తర్వాత నువ్వు వాటికి అలవాటు అవుతావు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అలవాటు అవుతావు, అటువంటి బోధకు అలవాటు అవుతావు. ఏముందిలే మా పాస్టరే ఇలా ఉన్నాడు, వీళ్ళు పెద్దలు అనబడుతున్నటువంటి వాళ్ళు వీళ్ళే ఇన్ని తప్పులు చేస్తున్నారు, నేను చిన్నదాన్ని, నేను చేస్తే తప్పే ఉంది, దేవుడు నన్ను క్షమిస్తాడు. ఇలాంటివి లోపలికి ఇన్సర్ట్ అవుతాయి. అలా ఇన్సర్ట్ అయినప్పుడు నీకు ఇంక ఎటువంటి వాక్యము కూడా హృదయములో పని చేయడము రాదు. కాబట్టి తొట్లలో వేయబడుతున్నటువంటి చీలబడినటువంటి ఆ తొట్లలో నీ వాక్యము పడుతుంది. ఎవరి వలన పడుతుంది? అబద్ధ బోధకులు. కానీ సత్య ప్రవక్తల దగ్గర, సత్య బోధకుల దగ్గర, దేవుని పిలుపు ఏర్పాటు కలిగినటువంటి సేవకుల దగ్గర ఉంటే నీలో మెల్లమెల్లగా వాక్యము విత్తబడుతుంది, నీ బావిలో కూడా నీరు ఉంటుంది. మనం వింటున్నాం కదా, దాన్ని జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తున్నామా? చెప్పండి, క్వశ్చన్ మార్క్ వేసుకోండి. వింటున్నాం కదా, ఇది వెంటనే మనము మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుంటున్నామా? లేదు, వింటున్నాం అంతవరకే. అమ్మో నేను అక్కడ ఉంటే నేను చెడిపోతాను, సత్య బోధ అనేది ఒకటి ఉంది, ఆరోగ్యకరమైన బోధ ఒకటి ఉంది, దాంట్లో నేను లేకపోతే నేను ఆత్మీయముగా చచ్చిపోతాను అనే భయం కలిగి ఉండాలి. అసలు ఆత్మీయ జీవితము మీదనే ఒక అవగాహన లేనప్పుడు ఏమవుతుందో తెలుసా? దేనికైనా నీ యొక్క శరీరాన్ని కానీ మనస్సును కానీ ఆత్మను కానీ అలవాటు చేస్తావు. ఇక దానికి నేను లోపడను, ఇంతే, నేనేదో చాలు, నాకు కావలసినటువంటి ఏది చర్చికి వెళ్ళాలి, అలా ఉంటే కొంచెం ప్రశాంతత, ఎదుగుదాము అనేది రాదు. ఎదుగుదామని ఎప్పుడు వస్తుంది? బద్దలు లేకుంటే ఎదుగుతాం. నీ యొక్క తొట్టికి, నీ యొక్క బావికి బద్దలు లేకుంటే నువ్వు ఆ నీరు అలాగే నిలవబడుతూ నువ్వు ఆత్మీయమైన ఎదుగుదల నీకు కలుగుతుంది. కాబట్టి మనం ఎలా ఉండాలా? నిర్జల మేఘాలుగా ఉండాలనా, నీటితో నింపబడినటువంటి మేఘాలుగా ఉండాలనా? కాబట్టి మనం ఆలోచన చేసుకోవాలా. ఎక్కడికో ఒకసారికి వెళ్దాము, ఏదో ఒకటి విందాము, వెళ్దామని కాదు. ఎన్ని సంవత్సరాలైనా పోయినా కూడా నా జీవితములో ఎదుగు బొదుగు లేదు అంటే గాన నీ ఒకటే క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి, నా యొక్క నీరు ఎక్కడికి వెళ్తుంది? ఎన్ని సంవత్సరాలైనా నా జీవితంలో ఎదుగు బొదుగు లేకుండా ఇలాగే ఉన్నాను అంటే నువ్వు క్వశ్చన్ మార్క్ వేసుకో. ఏంటి? నా నీరు నాకు విత్తబడుతున్నటువంటి వాక్యము బద్దలైనటువంటి తొట్లలో పడుతుందా అని క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. లేదా నేను సరే దేవుడిస్తున్న కృపను బట్టి ఆయన యొక్క కృపలో నేను మెల్లమెల్లగా వాక్యాన్ని నేను నా జీవితంలో నింపుకుంటూ నీళ్లు కలిగినటువంటి బావిలాగా ఉన్నానా అని. కాబట్టి ఈరోజు నువ్వు అది నేర్చుకోవాలా. యోసేపు ఉన్నాడు, యోసేపుకు ఏంటి అసలు కీర్తనలో 1వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంది, దావీదు మహారాజు రాసినటువంటి, ఏది? నీటి కాల్వల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంది. అతను చేయనది అంతయో సఫలమవును. దావీదు రాస్తూ ఉన్నాడు, అతడు ఎక్కడ నాటబడి ఉన్నాడంట? నీటి కాల్వల యోరన నాటబడ్డాడట. అందుకు అతడు ఎలా ఉన్నాడట? పచ్చగా ఉన్నాడట.
మరి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండు. ఆకు వాడే పరిస్థితే లేదు, అంత చక్కగా ఎదుగుతూ ఉన్నాడు. కాబట్టి తన జీవితంలో సఫలమవుతూ వచ్చాడు. దావీదు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే సఫలుడు దావీదు. కాబట్టి మనము ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలి. అలాగా ఉన్నప్పుడు ఏమైతే అంటే మన జీవితంలో ఎదుగుదల అనేది కలుగుతుంది. కానీ అలాగే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 18వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే ఎలాగను ఎదగాలంట, వేరు తన్ని ఎదగాలి. 17వ అధ్యాయం చూడండి, 17వ అధ్యాయము 18వ వచనమా 8వ వచనం చూడండి. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాల్వల ఓరను, దాని వేలు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకుపచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరం చింత నొందదు, కాపు నొందదు. చూడండి, కాపు మన అది చూడండి. జలముల యొద్ద నువ్వు నాటబడితే, నీ కడుపులోండి జీవజల నదులు పారితే, జలముల యొద్ద నువ్వు నిజంగానే నాటబడితే కానీ ఎలా ఉంటావట, పచ్చగా ఉంటావు. అది మెయిన్. నీ జీవితంలో నువ్వు ఎలా ఉండావు, ఆత్మీయంగా ఎండిపోయిన జీవితంలో ఉంటావా, పచ్చగా ఉంటావా? పచ్చగా ఉండాలి. చూడండి, అది ఎక్కడ ఉంది, నీటి కాలువల యోరన ఉంది, వేళ్ళు కిందికి తన్నింది. వేళ్ళు ఏం చేసింది, వెట్ట కలిగినను. ఒకవేళ ఎండ తగిలినా ఏమి తగిలినా కూడా దానికి ఏం కాదట, ఒక సంవత్సరం కనీసం వర్షం పడకపోయినా కూడా ఏం కాదట, అది భయపడదు, దాని దగ్గర సమృద్ధి ఉంది. వర్షము లేని సంవత్సరమున కూడా అది చింత నొందదు, కాపు మానదు. అయ్యో వర్షం లేదే, ఎలాగా, నేను ఇక నా పరిస్థితి ఏంటి, నేను ఎండిపోతానేమో అనేదే లేదు, సమృద్ధి ఉంది. మన ఆత్మీయ జీవితంలో సమృద్ధి ఉన్నప్పుడు కొంతకాలం ఎక్కడైనా నువ్వు సరైన ప్రార్థన చేయకపోయినా కూడా నువ్వు సమృద్ధిలోనే ఉంటావు, ఆకు పచ్చగానే ఉంటావు, చింత నొందవు, కాపు మానకుండా ఉంటావు. ఆ సంవత్సరం రావాల్సిన కాపు నీకు తెలియకుండానే వస్తుంది. ఆ సంవత్సరం రావాల్సిన దర్శనములు నీకు వస్తాయి. ఆ సంవత్సరమున దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటే కూడా వాడుకుంటాడు. ఎందుకు సమృద్ధి ఉంది. కాబట్టి మనం ఎక్కడ ఉండాలా, నీటి కాల్వల యోరన నాటబడిన చెట్టులాగా ఉండాలి. చెట్టు ఎలా ఉండాలా, పచ్చగా ఉండాలి. పచ్చగా ఎప్పుడు ఉంటుంది, దావీదు ఎలాగూ దివారాత్రాలు వాక్యమును ధ్యానించాడో అలాగూ వాక్యము ధ్యానించాడు. వాక్యము మీద నువ్వు దృష్టి ఎక్కువగా పెట్టావనుకో, నీలోని లోపాలు నీకు కనబడతాయి. కనపడినప్పుడు ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా నువ్వేమనుకుంటావు అంటే, ఇది మాటిమాటిగా ఈ వాక్యము నాకు మాటిమాటికి నాకు ఎదురవుతుంది, దీని విషయంలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడని నువ్వు సరి చేసుకోవడానికి ట్రై చేస్తావు. కాబట్టి ఇలాగ ఉండాలా. నీరు కలిగినటువంటి బావి, నీటి కాలువల యోరన ఉంటారు, పచ్చగా ఉంటారు. వాళ్ళు ఎందుకు పచ్చగా ఉంటారు అంటే దివారాత్రములు వారు వాక్యాన్ని ధ్యానిస్తారు. నీరు పరిశుద్ధాత్మకు సూచన, వాక్యానికి సూచన. కాబట్టి నువ్వు నీరు కలిగినటువంటి బావిగా ఉన్నావా, నీరు లేని బావిగా ఉన్నావా? ఎటువంటి బోధలను నీవు వింటూ ఉన్నావు? నీ బోధ ద్వారా నీవు ఎదుగుతున్నావా, లేకపోతే నీవే వ్యక్తిగతముగా ఏం చేసుకుంటున్నావు? నిన్ను నీవే ఆ యొక్క వాక్యాన్ని ఎక్కడ వేసుకుంటున్నావు? బద్దలైనటువంటి తొట్లలో వేసుకుంటున్నావా? నీ బావి ఎలాగుంది, నీ తొట్టి ఎలాగుంది? బద్దలైపోయిందా? బద్దలై ఎంతకాలమైంది? ఎంతకాలము నీరు పడినా కూడా ఎదగటం లేదంటే అర్థం ఏంటంటే తెలుసా, నా బావి ఎక్కడో బద్దలైందని క్వశ్చన్ మార్క్ మనకు రావాలి. ఏంటి, నాకు ఎంతకాలం పోయినా వాక్యం పనిచేయటం లేదు, నేను ఎందుకు ఎదగటం లేదు, నేను ఎందుకు ముందుకు ఆత్మీయంగా సాగలేకపోతున్నానని క్వశ్చన్ మార్క్ వేసుకున్నప్పుడు నా తొట్టి బద్దలయ్యింది అని అనుకోవాలి. కాబట్టి అది ఎవరికి ఉపయోగం ఉండదు, నీకు ఉపయోగం ఉండదు, నీ కుటుంబానికి కూడా ఉపయోగకరంగా ఉండదు. ఎందుకు తెలుసా, మనము ఇంటిలోకి ఎంటర్ అయితేనే వారికి ఒక జీవజల నదుల మనలాగా మన ముందు వచ్చేసేయాల.
ఆ ఇంట్లో మనం ఎంటర్ అయితేనే నెమ్మది సమాధానం రావాలి. మరి మనము ఇంట్లోకి ఎంటర్ అయితే మన కుటుంబం సంతోషంగా ఉంటుందా? మనలో ఉన్నటువంటి ఆ జీవము కుటుంబంలోకి ఎంటర్ అవుతుందా? ప్రశ్న వేసుకోవాలి. కాబట్టి ఎంతకాలం పోయినా మనం ఈ స్థితిలో ఉండకూడదు. మనం ఎన్ని వాక్యాలను విని ఉంటాం చెప్పండి. మన జీవిత కాలంలో స్త్రీల కూడికలలో ఉంటాం, సేవకుల కూడికలలో ఉంటాం, ఎన్ని రకాల కూడికలలో దేవుడు హెచ్చరిస్తున్నాడు. వాక్యం నీది ఎక్కడ పడుతుందో ఆలోచించి. ఈరోజు ఇది చిన్న మెసేజే, కానీ నీకు వాక్యము అనేది ఎక్కడ పడుతుంది? దానియేలు జీవితంలో వాక్యం ఎక్కడ పడింది? యోసేపు జీవితంలో వాక్యం ఎక్కడ పడింది? అననుకూల పరిస్థితులలో కూడా జీవజల నదులు వారి జీవితాల్లో ప్రవహించాయి. కాబట్టే ఆ యొక్క అన్యుల దేశానికి కూడా క్షేమకరముగా ఉన్నాడు యోసేపు. తన యొక్క అన్నదమ్ములకు, తండ్రికి, వారి యొక్క దేశానికి క్షేమకరముగా ఉన్నాడు. దానియేలు జీవజల నదులు పారుతున్నాయి కాబట్టి ఆ యొక్క అన్యుల దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు. మనము ఎలా ఉన్నాం? కాబట్టి మనం ఈ క్వశ్చన్ వేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా మనకు ఎదుగుదల లేకుండా ఒక సంవత్సరం దాటిపోయింది. నేనైతే సంవత్సరం ప్రారంభంలో అనుకుంటాను, ఒక నెల దాటితేనే నాకు అప్పుడే స్టార్ట్ అవుతుంటుంది. డిసెంబర్ వస్తుంది అంటే వెంటనే నాకు గుబులు పడుతుంది, ప్రభువా లాస్ట్ ఇయర్ చాలా ఒక మంచి ఆత్మీయ అనుభవాన్ని ఇచ్చావు కదా, ఈ సంవత్సరం ఏం లేకుండా పోతానా అని దానికోసమైనా సరే నేను ఉపవాసాలు ఉంటాను. దానికోసమైనా సరే దేవుని సన్నిధిలో గడపాలని నేను ఆశ కలిగి ఉంటాను. ఎందుకు? ఏదో ఒకటి దేవుని దగ్గర ఈ సంవత్సరం నేను పొందుకోవాలి. లేకపోతే నాలో ఉన్న జీవనది ఏమైపోతుంది? ఎండిపోతుంది. నేను ఎప్పుడు పచ్చగానే ఉండాలి అనే మనస్సును మనము కలిగి ఉండాలి. అలా ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో తెలియకుండానే నిన్ను నీవే మలుచుకోవడానికి ట్రై చేస్తావు. ఆ క్వశ్చనే రాకుండా ఇంటి సంసారం గోలలోనే ఉన్నావు అనుకో, నీకు అసలు జీవం ఎందుకు, జలం ఎందుకు, వాక్యం ఎందుకు, మందిరం ఎందుకు, సహవాసం ఎందుకు? ఇంకా అవన్నీ కూడా వేస్టే. ఎందుకు తెలుసా? తొట్టి పగిలిపోయింది. కాబట్టి ఎలా ఉండాలో తెలుసా? అనేక మందికి ఆశీర్వాదముగా ఉండునట్లుగా బండ సందులలో ఎగురు పావురములాగా ఉండాలి. తొట్టి పగిలిపోయిన స్థితిలో కాదు. ఎలా ఉండాలా? బండ సందులలో ఎగురు నా పావురమా అన్నారు. అలాంటి స్థితిలోకి మనము ఎదగాలి. కాబట్టి ఈరోజు వింటున్నటువంటి వాక్యమును బట్టి, వాక్యం ఎక్కడ పడుతుంది? పరిశుద్ధాత్మ నీలో పనిచేస్తున్నాడా? అయితే అది ఎక్కడ ఉంది? ఉందా? పరిశుద్ధాత్మ దేవుడు కూడా బయటికి వెళ్ళిపోతున్నాడా? క్వశ్చన్ మార్క్ వేసుకుందామా? కాబట్టి మనం వాక్యాన్ని మన యొక్క జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుందాం. మనం పచ్చగా ఉందాం. అసలు ఒకటి మనం ఎప్పుడు అనుకోవాలి, ఏమనుకోవాలి తెలుసా? ఈరోజు నాకు అననుకూల పరిస్థితులు ఉన్నాయి, కనీసం వాక్యమైన కూర్చొని నేను చదువుకోవాలి, దాన్ని అలా రికవర్ చేసుకోవాలి అని. నేను యాక్చువల్ టెట్కు నేను ప్రిపేర్ అవుతున్నాను. మేము టెట్ రాయాలా. అయితే టెట్ ఒంటి బెల్ రీసెస్ బెల్ కొడితే ఫస్ట్ టెట్ చదువుకోవచ్చు. కానీ ఫస్ట్ నేను అనుకున్నాను, టెట్టుది నేను ఫస్ట్ చదివానంటే ఆడ నాకు బెల్ కొట్టేస్తాను. కాబట్టి ఫస్ట్ ముందు వాక్యం చదివినాక హృదయంలో నెమ్మది అయిపోతుంది. ఆ తర్వాత మనము టెట్కు ప్రిపేర్ కావచ్చు. అంటే ఫస్ట్ మనం దేనికి ప్రియారిటీ ఇస్తున్నాం? దేవునికి ఇస్తున్నామా, లేకపోతే లోక సంబంధమైన దానికి ఇస్తున్నామా? సమయాన్ని ఎలాగూ వాడుకుంటున్నాం? అయ్యో నేను చెప్తున్నాను చూడండి, నిరంతరము వంటలు వార్పులకు నీ సమయాన్ని వెచ్చించకు. దయచేసి నీ జీవితంలో సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఎంతో దుఃఖిస్తాం. అలాగొద్దు. మన జీవితాన్ని ఉన్నతమైన రీతిలో ఆత్మీయంగా కట్టుకుందామా? ప్రార్థన చేస్తాం. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ఈరోజు నాయనా నువ్వు చెప్పినటువంటి మాటను బట్టి నీకు వందనాలు.
అయ్యా వాక్యము నాయన ఎక్కడ పడుతున్నది తండ్రి అని క్వశ్చన్ మార్క్ వేసుకొనమని నువ్వు సెలవిస్తున్న దేవుడు తండ్రి. మా జీవితము పచ్చగా ఉండాలని అయ్యా నీటి కాలువల యోరన నాటబడిన చెట్టులాగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు తండ్రి. ఈ మాటలు మా హృదయములో ఫలింపచేయండి. ఎక్కడ కూడా మేము అయ్యా ఇదిగో పగిలిపోయిన తొట్టిలో లాగా కాకుండా అయ్యా బండ సందులలో ఎగురు నా పావురమాన్న రీతిలో మేము ఆత్మీయముగా ఎదుగుటకు నీ కృపను దయచేయండి. ఈ మాటలు నాయన హృదయములో అంతరంగములో ఫలింపచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నా సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్.